నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బిహార్ రాజకీయాల్లో వ్యూహాత్మక మలుపు భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జేడీయూ నేడు సీఎంగా నితీష్ ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోడీ ప్రమాణం నితీష్ కుమార్ తీరుపై మండిపడిన ఆర్జేడీ భాజపాతో కలిసి ముందస్తు ప్రణాళికను అమలు చేశారని ధ్వజం నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటన ఆంధ్రప్రదేశ్లో యువత నిరుద్యోగ భృతిపై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం మంత్రులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్న చంద్రబాబు తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు రంగం సిద్దం ఎస్సీలకు 1%, ఎస్టీలకు 3% పెంచాలని నిర్ణయం త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్న తెరాస సర్కార్ డ్రగ్స్ కేసులో నేడు సిట్ ముందుకు ముమైద్ ఖాన్ కెల్విన్తో సంబంధాలపై విచారించే అవకాశం నెదర్లాండ్ దేశస్థుడి అరెస్టుతో సినీ పరిశ్రమలో సరికొత్త కలకలం హైదరాబాద్ లో పరాకాష్ఠకు చేరిన కల్తీలు పందికోపుతోనూ వంట నూనె తయారు చేస్తున్న అక్రమార్కులు పోలీసు దాడుల్లో వెలుగు చూసిన దారుణాలు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని కేంద్రం అంగీకారం కొన్ని పరిమితులున్నాయని సుప్రీంకోర్టుకు నివేదన అన్ని పరిశీలించాకే తీర్పిస్తామన్న ధర్మాసనం బిహార్ రాజకీయం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పదవి నుంచి తప్పుకునేందుకు ససేమిరగానగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా తన పదవికి రాజీనామా చేసి రాత్రికి రాత్రే ఒకప్పటి మిత్రపక్షమైన భాజపాతో జట్టుకట్టారు ఆర్జేడీ కాంగ్రెస్ తో ఏర్పాటు చేసిన మహాకూటమితో తెగదింపులు చేసుకుని భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యారు ఇవాళ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా భాజపా నేత సుశీల్ కుమార్ మోడీ ప్రమాణం చేయనున్నారు బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి ఏడాదిన్నర పాటు ప్రభుత్వం నడిపిన జేడీయూ అందులో నుంచి వైదొలిగి భారతీయ జనతా పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలోనే పరిణామాలు చకచకా మారిపోయాయి కొన్నాళ్లుగా అధికార కూటమిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బుధవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో సచ్చీలత నిరూపించుకోవాలని జేడీయూ ఎన్నోసార్లు చెప్పినా తిరస్కరిస్తూ వచ్చిన లాలూ తన కుమారుడు రాజీనామా చేయబోడని బుధవారం స్పష్టం చేయగా కూటమికి నేతృత్వం వహించడం ఇక తన వల్ల కాదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు లాలూ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు వెంటనే జేడీయూకు మద్దతు ఇస్తామని ప్రకటించిన భాజపా నేతలు ఈ మేరకు గవర్నర్ను కలిసి లేఖ కూడా సమర్పించారు నితీష్ కుమార్ తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు అనంతరం నితీష్ కుమార్ తో పాటు భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇతర నేతలు అర్ధరాత్రి గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలముందని నివేదించారు लोगों ने 132 विधायकों के समर्थन का पत्र उनको सौंपा है जिसमें जनता दल यू बीजेपी राष्ट्रीय लोक समता पार्टी लोक जनशक्ति पार्टी और हम और 2 निर्दलीय 132 विधायकों के समर्थन का पत्र हम लोगों ने समर्पित किया है और माननीय राज्यपाल ने मुख्यमंत्री जी को शपथ ग्रहण के लिए आमंत्रित किया है 10 बजे राजेंद्र मंडप के हॉल में शपथ ग्रहण का कार्यक्रम संपन्न होगा 243 స్థానాలున్న బీహార్ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాలు సాధించి మహాకూటమిగా నితీష్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి తాజాగా ఆ కూటమి నుంచి జేడీయూ వైదొలగగా 53 మంది సభ్యుల బలమున్న భాజపా నితీష్ కుమార్ కు అభయహస్తం అందించింది 2013లో నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడం వల్ల సంకీర్ణ సర్కారుకు దూరమైన భాజపా 4 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకుంది
అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీని కాదని ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీయూని ఎలా ఆహ్వానిస్తారని తేజస్వీ యాదవ్ రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగారు. ఆర్జేడీ నేతలతో కలిసి అర్ధరాత్రి గవర్నర్ను కలిసిన ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు మొదట తమని ఆహ్వానించాలని పలుమార్లు పట్టుబట్టారు. సమావేశం అనంతరం నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేసిన తేజస్వీ యాదవ్ 2013లో మోదీని వ్యతిరేకించిన వారికి ఇప్పుడు ఎలా మిత్రుడయ్యారని ప్రశ్నించారు. జేడీయూ భాజపా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని విమర్శించారు. భాజపా నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు నిరుద్యోగ భృతి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతిపై పలు దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలు తీరును అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం పట్టణ గ్రామీణ యువతకు ఏ విధంగా భృతి అందించాలనే అంశంపై ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిపై ముఖ్యమంత్రి నేడు సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. యువతలో 15 నుంచి 35 ఏళ్లలోపు వారు, 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారిని వేర్వేరు కేటగిరీలుగా విభజించిన మంత్రివర్గ ఉపసంఘం వాటిపై సమగ్ర నివేదిక రూపొందించగా ఏ కేటగిరీని పరిగణనలోకి తీసుకోవచ్చనే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు రంగం సిద్దమైంది. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 1%, ఎస్టీలకు 3% చొప్పున రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రత్యేక సామాజిక ఆర్థిక సర్వేలు అవసరం లేదని, జనాభా ప్రాతిపదికన పెంచుకునేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం అధికారం కల్పించినందున ఈ దిశలో తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్లనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమగ్ర సర్వే ప్రకారం ఎస్టీల జనాభా 10%, ఎస్సీల జనాభా 16.5% ఉన్నట్లుగా తేలింది. ఫలితంగా ఎస్టీల జనాభా ప్రకారం ప్రస్తుతం 6% ఉన్న రిజర్వేషన్లను 9%కి, ఎస్సీలకు ప్రస్తుతం 15% ఉన్న రిజర్వేషన్లను 16%కి పెంచనుంది. ఈ విషయంలో రాజ్యాంగ నిపుణులు న్యాయ సలహాలు తీసుకున్నందున అధికారికంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన దస్త్రాలు సిద్దం చేసింది. కొత్తగా వెలువడే ఉద్యోగ నియామకాల ప్రకటనల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో సిట్ అధికారులు నేడు సినీ నటి ముమైత్ ఖాన్ ను విచారించనున్నారు. ప్రత్యేక గీతాల్లో నర్తకిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 40కి పైగా చిత్రాల్లో నటించి కొంతకాలంగా ముంబైలో ఉంటుంది. ప్రస్తుతం ఓ రియాలిటీ షోలో పాల్గొంటున్నప్పటికీ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులివ్వగా రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ వచ్చింది. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. మత్తు ముఠా నాయకుడు కెల్విన్ సెల్ ఫోన్లో ఈమె నెంబర్లు, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ వివరాలు లభ్యమైనట్లు తెలుస్తుండగా సినిమా రంగానికి మాదక ద్రవ్యాలకు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. కెల్విన్ ముఠాతో ఎప్పుడు పరిచయమైంది, అతను మత్తుమందులు ఎవరెవరికి సరఫరా చేసేవాడు, చిత్ర పరిశ్రమలో ఎవరెవరికి మత్తుమందుల అలవాటు ఉందని ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు చార్మీ తరహాలోనే సాయంత్రం 5లోపు ముమైత్ విచారణ ముగించే అవకాశం ఉంది. మాదక ద్రవ్యాల కేసులో నెదర్లాండ్ దేశస్థుడు మైక్ కమింగ్ అరెస్ట్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో డిజిటల్ సేవలు అందిస్తున్న కమింగా వద్ద పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరకడం చర్చనీయాంశంగా మారింది. కమింగకు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీగా పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసు విచారణలో నెదర్లాండ్ నుంచే మత్తు పదార్థాలు వస్తున్నాయని కొరియర్ సంస్థల ద్వారా ధృవీకరించుకున్న అధికారులు కమింగను న్యాయస్థానంలో హాజరుపరిచే ముందు ప్రాథమికంగా విచారించి కొంత సమాచారం సేకరించినట్లు సమాచారం. ఈ విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు పేర్లు బయటపెట్టినట్టు తెలిసింది. ఈ పేర్లు ఎవరివనే విషయం ఆసక్తికరంగా మారింది. పోలీసుల విచారణలో మరిన్ని పేర్లు వెల్లడిస్తే మాత్రం చిత్ర పరిశ్రమలో మరింత కుదుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో మరో మాదక ద్రవ్యాల ముఠాను మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 4 వ్యక్తులు డివివి సత్యనారాయణ, నేతల రబ్బీ, శ్రీహరికృష్ణ, రవి ప్రకాష్ లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 8 కిలోల ఓపీఎం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. రవి ప్రకాష్ కర్నూలు జిల్లా వాసి కాగా మిగిలిన 3 ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు. డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ అలియాస్ శ్రీను తూర్పు గోదావరి నుంచి హైదరాబాద్ మార్కెట్ కు కూరగాయలు, కొబ్బరి బొండాలను రవాణా చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓపీఎం డ్రగ్ ను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కల్తీలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపిన వేళ రోజుకో రకమైన వ్యవహారం బయటకొస్తోంది. ఇప్పటి వరకు గేదె, జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నట్లు బయటపడగా మరింత బరితెగించిన కల్తీ రాయిళ్లు పంది కొవ్వును నూనె కోసం వినియోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పంది కొవ్వును వేడి చేసి దాని నుంచి వచ్చే నూనెను మార్కెట్లో అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడం వల్ల చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ నూనెను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. కల్తీకి కాదేది అనర్హం అన్న రీతిలో అక్రమార్కుల దందా సాగిపోతోంది. పాలు, నీళ్ల నుంచి అనేక పదార్థాలకు కల్తీలు తయారు చేస్తూ చెలరేగిపోతున్న కల్తీరాయిళ్లు వంట నూనెల విషయంలో మరింత బరి తెగిస్తున్నారు. వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు విత్తనాల నుంచి తయారు చేసే నూనెల ధర ఎక్కువగా ఉండటం వల్ల జంతు కళేబరాల నుంచి నూనెను తయారు చేసి మార్కెట్లో 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నవారు ఈ క్రమంలో పంది కొవ్వును వాడేస్తున్నారు. జంతు కళేబరాల నుంచి తయారు చేసే నూనెలతో చేసిన ఆహార పదార్థాలు రుచిగా ఉండటంతో రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాల నిర్వాహకుల నుంచి డిమాండ్ ఉండడాన్ని అవకాశంగా మలుచుకున్నారు. పంది మాంసం నుంచి కొవ్వును వేరుచేసి వాటిని ఇనుప ఊచలకు కుచ్చి మంటల్లో వేడిచేసి నూనెను తీస్తున్నారు. ఇలా వచ్చిన నూనెను డబ్బాలు, డ్రమ్ముల్లో నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ తతంగమంతా నేరేడ్మెట్ పోలీసుల దాడిలో బయటపడింది. నేరేడ్మెట్ ప్రాంతంలోని రామకృష్ణాపురంలో దాదాపు 200 కుటుంబాలు పందులను పెంచుతూ వాటి మాంసం విక్రయించడంతో పాటు దాని నుంచి కొవ్వును వేరుచేస్తున్నారు. పంది కొవ్వును కరిగించగా వచ్చిన నూనెను డబ్బాల్లో పట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. డబ్బాల్లో ఉన్నప్పుడు ఈ నూనె చెడువాసనగా ఉన్నా మరగబెడితే రుచి వస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. రామకృష్ణాపురం చుట్టుపక్కల పంది కొవ్వుతో నూనె తయారు చేసే 5 డంపులున్నాయని స్థానికులు చెబుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దృష్టి పెడితే వేలాది లీటర్ల పంది కొవ్వు నూనె బయటపడే అవకాశం ఉంది. కులాల పేరుతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైకాపా, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో భూపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. విశాఖలో భూ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన చంద్రబాబు వాటిని సరిదిద్ది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. కొన్ని భూమి విషయాలు కూడా నా దృష్టికి వచ్చాయి. అది ఎప్పుడు జరిగినా ల్యాండ్ గ్రాబింగ్ గాని, ల్యాండ్ లో ఉండే అవకతవకలు గాని, ఎక్కడన్నా రికార్డులు కరెక్షన్ చేయడం గాని, ట్యాంపర్ చేయడం గాని ఇవన్నీ ఉంటే ఎవరిని వదిలిపెట్టను. నేను ఒకే ఒక విషయం మీకు తెలియజేస్తున్నా, ప్రజల అండగా ఉంటే వారికి అండగా నేను ఉంటా. ఎక్కడైనా క్రమశిక్షణ ఉల్లంఘించి ప్రజలకు దెబ్బతీయాలంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఎవరైనా భూమి దగ్గరకు వస్తే షాక్ కొట్టే విధంగా నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ కి కీలకంగా ఉండే డేటా అనలిటిక్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ దీనిని రేపు ప్రారంభించనున్నారు. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ భవనం వెనుక 10 ఎకరాల ప్రాంగణంలో పై డేటా సెంటర్స్ అనే ప్రైవేట్ సంస్థ 600 కోట్ల రూపాయల వ్యయంతో 4 టైర్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 300 మందికి ప్రత్యక్షంగాను 2000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయడానికి 5000 అరలను ఈ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తన డేటాను నిక్షిప్తం చేసుకోవడానికి 1000 అరలు ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మిగతావి ప్రైవేటు సంస్థల సేవలకు వినియోగిస్తారు. ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే బ్యాకప్ సౌకర్యం ఇందులో ఉంటుంది. ఈ తరహా 4 టైర్ డేటా కేంద్రాన్ని దక్షిణాదిలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్కు దక్కనుంది. కేంద్ర పథకాల ద్వారా తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణకు రావాల్సిన 300 కోట్ల రూపాయల కూలీల వేతనాలు, 550 కోట్ల రూపాయల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసేందుకు రాష్ట్రానికి ఆహ్వానించినట్లు జూపల్లి చెప్పారు. PMGSY 2లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 2000 కిలోమీటర్ రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆనాడు సమైక్య రాష్ట్రం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. దాన్ని భర్తీ చేయమని కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా 850 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. PMGSY 2లో భాగంగా ఆ నిధులను కూడా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తొందరగా ఆ నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఇకపై పారిశుద్ధ్య కార్మికుడి నుంచి కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి వరకు ఒకే విధమైన వస్త్రధారణ కలిగి ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలోని 22,000 పారిశుద్ధ్య కార్మికులు ధరించే రేడియం కలిగిన ఎరుపు రంగు ఆప్రాన్లను అధికారులకు పంపిణీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వీటిని అధికారులకు అందించి తాను సైతం ధరించారు. ఈ విధానం వల్ల సామాన్య కార్మికుడి నుంచి కార్యదర్శి వరకు ఎలాంటి భేషజాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్ రూపకల్పనలో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. మధుమేహం, కాళ్లవాపుతో బాధపడుతున్న 2 వ్యక్తులకు హైదరాబాద్ సైఫాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 68 ఏళ్ల నవీన్ షా ఎడమకాలు పాదం నల్లపడగా చికిత్స కోసం పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారని చెప్పారు. వెళ్లిన ప్రతి ఆసుపత్రిలోనూ అతని ఎడమకాలును తీసివేయాలని చెప్పారని, తాము అతని కాలు వేలు మాత్రమే తొలగించి పాదం కాపాడినట్లు చెప్పారు. రక్త నాళాలను విశాలం చేసి మందుల్ని అందించి రక్త ప్రసరణ మెరుగుపరచగా ప్రమాదం నుంచి కాపాడామని వివరించారు. 61 ఏళ్ల రామారావు కూడా ఇదే తరహాలో వైద్యం చేసి ఎడమ పాదం తొలగించకుండా చికిత్స చేసినట్లు చెప్పారు. కాళ్లలో మంటలు, జలధరింపులు, నల్లపడ్డం వంటి లక్షణాలు కల్పిస్తే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయాలను మార్చడం సహా వలసల నివారణ, వాతావరణ మార్పుల ఒప్పందం వంటి అంశాల్లో సొంత ధోరణితో వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సైనిక దళాల్లో లింగ మార్పిడి వ్యక్తులు సేవలందించేందుకు అనుమతిస్తూ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ రద్దు చేశారు. సైనిక దళాల్లోని ఏ హోదాలోనూ లింగ మార్పిడి వ్యక్తులు సేవలందించేందుకు అనుమతివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. సైన్యంలో సేవలందిస్తున్న లింగ మార్పిడి వ్యక్తులకు వైద్య ఖర్చులు భారీగా పెరగడం సహా వారి వల్ల విధులకు అంతరాయం కూడా కలుగుతోందని ట్విట్టర్లో ట్రంప్ పేర్కొన్నారు. సైనిక నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అన్ని కోణాలను ఆ పరిధిలోకి తీసుకురాలేనందున పూర్తిస్థాయి ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆధార్ కోసం సేకరించిన సమాచారాన్ని వివిధ సంస్థలకు అందజేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్రం ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలను నిరోధించి పూర్తి పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్ అనుసంధానం సందర్భంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ వ్యక్తిగత గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ముందు అంగీకరించారు. ఇదే సందర్భంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ప్రతి అంశము, ఉప అంశము ప్రాథమిక హక్కుల వర్గీకరణలోకి తీసుకురాలేమని వివరించారు. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నందున పూర్తి స్థాయిలో కాకుండా పరిమిత ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గోప్యత హక్కు రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద పేర్కొన్న స్వేచ్ఛా హక్కులో నుంచి ఉద్భవించిందని వివరించిన అటార్నీ జనరల్ అది జీవించే హక్కు ప్రాధాన్యాన్ని హరించలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత గోప్యత హక్కును కోరుతున్న కొంతమంది కోట్లాది మంది ప్రాథమిక హక్కును హరిస్తున్నారని వాదించారు. ఈ వాదనలు ఆలకించిన సుప్రీం ధర్మాసనం ప్రతి అంశము ఆధార్ కేంద్రీకృతం కాదని పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించి తీర్పు ఇస్తామని తెలిపింది. ఈ అంశంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను కొనసాగించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన స్వస్థలం రామేశ్వరంలో కలాం స్మారక కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన కుటుంబ సభ్యులతో మోదీ ముచ్చటించనున్నారు. కలాం జీవిత విశేషాలు, ఆయన సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు రూపొందించిన కలాం సందేశ్ వాహిని బస్సును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. నీలి విప్లవం పథకం కింద స్థానిక మత్స్యకారులకు పడవల మంజూరు పత్రాలను అందజేయనున్న మోదీ అయోధ్య, రామేశ్వరం మధ్య నడిచే నూతన ఎక్స్ప్రెస్ రైలును దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం హరిత రామేశ్వరం ప్రాజెక్టు వివరాలతో కూడిన పట్టికను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి చివరగా రామేశ్వరంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. గుజరాత్ శాసనసభ్యుడిగా ఉన్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా తొలిసారి రాజ్యసభ బరిలో నిలవనున్నారు.
అమిత్ షాను గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయించాలని భాజపా పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. గుజరాత్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఆగస్టు 8న ఎన్నికలు జరగనుండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని తిరిగి నామినేట్ చేయడం సహా 2వ స్థానానికి అమిత్ షా పేరును భాజపా పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. గుజరాత్ శాసనసభలో భాజపాకున్న సీట్ల సంఖ్య ఆధారంగా స్మృతి ఇరానీ, అమిత్ షా సునాయాసంగా గెలిచే అవకాశాలుండగా 3వ స్థానానికి కూడా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 3వ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బరిలో నిలిచే అవకాశాలుండగా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా మద్దతుతో భాజపా పోటీ అభ్యర్థి నిలపాలని భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్థిగా ఖరారైన అమిత్ షా రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో దేశీయ కార్ల తయారీ దిగ్గజాలు మారుతి సుజుకి, హుండాయ్ జూన్ నెలలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాయి. అత్యధికంగా అమ్ముడైన తొలి 10 మోడళ్ల జాబితాలో అన్ని స్థానాల్ని ఈ 2 సంస్థలకు చెందిన కార్లే దక్కించుకున్నాయి. జూన్లో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల తొలి 10 మోడళ్లలో మారుతి సుజుకివి 7 మోడళ్లు ఉంటే మిగిలిన 3 హుండాయ్కి చెందిన కార్లున్నాయి. గతేడాది ఈ జాబితాలో ఉన్న టయోటా ఇన్నోవా, రెనో క్విడ్ ఈ ఏడాది చోటు దక్కించుకోలేకపోయాయి. జూన్లో 14,856 కార్ల విక్రయాలతో మారుతి ఆల్టో అగ్రస్థానంలో నిలిస్తే 12,317 యూనిట్ల అమ్మకంతో హుండాయ్ గ్రాండ్ ఐటెన్ 2వ స్థానంలో ఉంది. 12,050 యూనిట్ల విక్రయాలతో మారుతి స్విఫ్ట్ డిజైర్ 3వ స్థానంలో ఉంటే తర్వాత వ్యాగనార్, హుండాయ్ ఎలైట్ i20, మారుతి స్విఫ్ట్, బలీనో, విటారా బ్రెజ్జా, హుండాయ్ క్రెటా, మారుతి సెలీరియో అత్యధికంగా అమ్ముడైన తొలి 10 మోడల్లో ఉన్నట్లు భారత వాహనాల తయారీదారుల సమాఖ్య తెలిపింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ రాజకీయాల్లో వ్యూహాత్మక మలుపు. భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన జేడీయూ. నేడు సీఎంగా నితీష్, ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోదీ ప్రమాణం. నితీష్ కుమార్ తీరుపై మండిపడిన ఆర్జేడీ. భాజపాతో కలిసి ముందస్తు ప్రణాళికను అమలు చేశారని ధ్వజం. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో యువత నిరుద్యోగ భృతిపై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం. మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్న చంద్రబాబు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు రంగం సిద్దం. ఎస్సీలకు 1%, ఎస్టీలకు 3% పెంచాలని నిర్ణయం. త్వరలో ఉత్తర్వులివ్వనున్న తెరాస సర్కార్. డ్రగ్స్ కేసులో నేడు సిట్ ముందుకు ముమైద్ ఖాన్. కెల్విన్తో సంబంధాలపై విచారించే అవకాశం. నెదర్లాండ్ దేశస్థుడి అరెస్టుతో సినీ పరిశ్రమలో సరికొత్త కలకలం. హైదరాబాద్లో పరాకాష్ఠకు చేరిన కల్తీలు. పంది కొవ్వుతోనూ వంట నూనె తయారు చేస్తున్న అక్రమార్కులు. పోలీసు దాడుల్లో వెలుగు చూసిన దారుణాలు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని కేంద్రం అంగీకారం. కొన్ని పరిమితులున్నాయని సుప్రీంకోర్టుకు నివేదన. అన్ని పరిశీలించాకే తీర్పిస్తామన్న ధర్మాసనం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.